ప్రార్థన చేస్తుంటావు, దేవా ఈ కార్యాన్ని నెరవేర్చు తండ్రి అంటే వాడు పక్కన చేరి నీ మనసునే ప్రేరేపిస్తాడు. పెద్ద మనిషి భలే చేస్తున్నావే, అసలేం ఎరగవు నువ్వు, అస్సలు ఒక్క తప్పు కూడా లేదు నీ దగ్గర, నువ్వు నీ బతుకు, నీ కథ, నీ ఆలోచనలు, నీ పాపాలు నువ్వు తట్టెడు పెట్టుకొని నువ్వు పెద్ద అపరపరిశుద్ధుల్లాగా, అపోస్తలుల్లాగా, అపోస్తలిక సేవకురాల్లాగా అడుగుతున్నావే. పాపుల మనవి ఆయన వినడం తెలియదా నీకు? పాపుల ప్రార్థన వినడం తెలియదా? నీ ప్రార్థన చేరిద్దా దేవుని దగ్గరికి? నువ్వేం మహాభక్తురాలు అనుకుంటున్నావా? నువ్వేం మహాభక్తుడు అనుకుంటున్నావా? ఎందుకు వింటాడు నీ ప్రార్థన? నువ్వేమని తిట్టావు నీ భార్యనే? నువ్వు కొట్టావుగా, వింటాడు నీ ప్రార్థన? నువ్వు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయా? అసలు ముందు నీ బతికేం మారలేదు అనే ఆలోచనలు ఎప్పుడైనా నీకు వచ్చినాయా లేదా? వస్తే చేతులు ఎత్తు. ఇక్కడ మాకే వచ్చింది, మీకు రాలేదా? మరి ఇగో నేను మీకు మంచి మాట చెబుతాను.